Hi friends, subscribe my channel and one like also. ఫ్రెండ్స్ ఈరోజు లోడింగ్ వచ్చేసి మనకి పాత ముప్పారు అనే గ్రామం, ఏలూరు జిల్లా, ఏలూరు నుంచి ఇది నియర్లీ 10 కిలోమీటర్స్ ఉంటుంది. అక్కడ లోడింగ్ మనకు వచ్చేసి ఈరోజు లోడ్ వచ్చేసి మనకి రూప్చంద్ 3 అంగుళాల పిల్ల లోడింగ్ మనకి రూప్చంద్. నా ఫ్రెండ్స్ అందరూ మార్నింగ్ 4కి వచ్చేస్తే నేను మాత్రం 8 o'clock వస్తున్నా, ఎందుకంటే గ్యాస్ ఫిల్లింగ్ కోసం అని వెళ్ళా, అందుకని లేట్ అయింది. ఈరోజు దాదాపు 15 వ్యాన్లు లోడింగు. ఇప్పటికే లేట్ అయింది అనుకుంటా ఉంటే ఈ లారీ అతను 2 kilometers నుంచి నాకు సైడ్ ఇవ్వట్లేదు, ఎంత హార్న్ కొట్టినా ఇవ్వట్లేదు. లారీ డ్రైవరు తనకున్న ప్రాబ్లం తనకుంటుంది. 30 టన్నుల లోడ్ అది లారీ మీద ఉన్నది. ఏమాత్రం సైడ్ గ్యాప్ ఇచ్చినా ఏదైనా మార్జిన్ దిగితే మళ్ళీ ప్రాబ్లం అవుతుందని 2 kilometers నుంచి హార్న్ కొట్టినా అసలు ఇవ్వట్లేదు. ఫైనల్గా మనం అయితే కనుక లోడింగ్ పాయింట్కి రీచ్ అయిపోయాం. మా ఫ్రెండ్స్ అయితే అక్కడ వెయిటింగ్లో ఉన్నారు, మొత్తం అందరూ వచ్చేసారు. ఇదే పాత ముప్పారు గ్రామం స్టార్టింగ్ పాయింట్. మనం లోడింగ్ పాయింట్కి అయితే చేరిపోయాం. ఫ్రెండ్స్ మనం వచ్చి రాగానే పార్కింగ్ చేసినట్టే నా ఫ్రెండ్ అయితే షూటింగ్ స్టార్ట్ చేసాడు. అతను తీసేది చేపలు వచ్చేసి కొరమైన పిల్లలు అవి దాదాపుగా 500 పిల్లలు ఉంటాయి, 500 పిల్లలు. చూస్తాకి రొయ్యి పిల్లలాగా ఉంది, చూస్తాకి బాగుందని చెప్పి విజువల్స్ బాగుంటాయని నా ఫ్రెండ్ షూట్ చేస్తున్నాడు. అండ్ నేను కూడా షూట్ చేశాను. మేము దగ్గర రావటంతో కొరమైన తల్లి వేరే చోటకి వెళ్ళిపోయింది, పిల్లలు మాత్రం ఒక చోటనే గుంపుగా ఉన్నాయి. కొరమైన్కి అయితే మార్కెట్లో చాలా డిమాండ్ ఉంది, టాప్ రేట్లో ఉంది కొరమైన్. ఈ కొరమైన పిల్లలు పడదామంటే మాకు సరిపడా వల అయితే లేదు, అందుకే వదిలేసాం. మేము ఇంకా దాదాపు 100 మీటర్ల లోనకి వెళ్ళాలి. లోన ప్లేస్ లేక రోడ్ మీద పార్కింగ్ చేసాం. ఈరోజు వచ్చేసి మన వ్యాన్ వచ్చేసి 10వ వ్యాన్ అయింది. 15 వ్యాన్లకి మంది 10వ వ్యాన్ అయింది. మనం అయితే ఇప్పుడు లోనకి అయితే వెళ్తున్నాం. లోనకి లోడింగ్ పాయింట్ దగ్గరికి అయితే వెళ్తున్నాం. లోన పార్కింగ్ లేకపోవటం వల్ల ఎంతసేపు మెయిన్ రోడ్డు మీద పెట్టి ఉంచవలసి వచ్చింది. ఫ్రెండ్స్ మనం ప్రస్తుతానికి లోనకి అయితే వెళ్తున్నాం. వెళ్ళిన తర్వాత హోండా ఇంజిన్తో వాటర్ ఫిల్అప్ చేసుకోవాలి. హోండా ఇంజిన్ తీసుకొచ్చే వ్యాన్ అయితే ఇంకా కంప్లీట్గా ఇక్కడికి చేరుకోలేదు. ముందుగా వెళ్ళి నేను సరుకునైతే చూశాను. 15 వ్యాన్లకి 10 వ్యాన్ల వరకే సరుకు అవుతుంది. మిగతా 5 వ్యాన్లకి రెండోసారి మా బళ్ళని లోడ్ అయిన తర్వాత సెకండ్ టైం మళ్ళీ కూలోళ్ళు మళ్ళీ లాగుతారు. చూస్తున్నారుగా నా ముందర ఉన్నాయన్నీ నాకన్నా ముందుగా వచ్చిన, అంటే 4కి వచ్చిన వ్యాన్లు పొద్దున్నే ఉదయాన్నే 4ంటికి ఇక్కడ చేరుకున్నారు. హోండా ఇంజిన్ ఫిట్ చేసుకుంటాకి మంచి ప్లేసు, వాటర్ పాయింట్, వాటర్ సప్లై ఉన్న ప్లేస్ చూసుకున్నాం. మీరు కనిపిస్తుంది ఫస్ట్ వ్యాన్ దగ్గరే చిన్న బ్రిడ్జ్ ఒకటి ఉంది. ఆ బ్రిడ్జ్ పైనే మనం హోండా ఇంజిన్ ఫిట్ చేసి వాటర్ ఫిల్అప్ చేసుకునేది అదే స్పాట్. మాకు పనిలో ఏమాత్రం కొంచెం గ్యాప్ దొరికినా భోజనం చేసేస్తాం. కొంతమంది టిఫిన్ తెచ్చుకుంటారు, ఏది ఉంటే అది. ఈ గ్యాప్లోనే మేము భోజనం చేయటం, టిఫిన్ చేయటం ఇవన్నీ చేస్తాం. ఒకసారి లోడింగ్ స్టార్ట్ అయిందంటే చాలా ఫాస్ట్గా స్టార్ట్ అవుతుంది, అందుకని మాకు టిఫిన్ చేసే వీలు ఉండదు. కనిపించే ఈ చిన్న బ్రిడ్జ్ పైనే మనం హోండా ఇంజిన్ అయితే బిగిస్తాం. ఇప్పుడు వలలతో లాగిన సరుకు నా వ్యాన్ వరకు అయితే గ్యారంటీ ఇచ్చారు. వాటైతే లాగేసి వర్కర్స్ అయితే గట్టి మీద ఉన్నారు. కొనుక్కునే ఓనర్ వచ్చేసి వస్తాకి కొంచెం లేట్ అవుతూ వల్ల వెయిటింగ్లో ఉన్నారు వీళ్ళందరూ. ఈరోజు వచ్చేసి దాదాపు 30 టబ్బులు 70 బకెట్లు వాడుతున్నారు ఇక్కడ లోడింగ్కి వచ్చేసి. వర్కర్స్ వచ్చేసి మనకి ఈరోజు 70 మంది దాకా ఉంటారు. ఈరోజు మన లోడింగ్ వచ్చేసి చెప్పానుగా ఫ్రెండ్స్, రూప్చంద్ లోడింగు. 3 అంగుళాల పిల్ల ఉంది, 2 అంగుళాల పిల్లలు ఉన్నాయి, అందుట్లో వేరియేషన్లు ఉన్నాయి. ఫైనల్గా అయితే కనుక 3 అంగుళాలకి ఫిక్స్ చేశారు రైతులు వచ్చేసి.
కొన్ని ఓనర్ వచ్చేసి మనకి దగ్గరలో ఉన్నాడు, వచ్చేసారు. ఇంకా లోడింగ్ అయితే స్టార్ట్ అయిపోయింది. మనకి టబ్బుల ద్వారా 3 అంగుళాలు రూపు చెందిన పిల్లలను అయితే ఇస్తున్నారు. అందుట్లో వచ్చి ఆ బ్లూ కలర్ ట్రైతో వచ్చేసి వాళ్ళు సగం లాగుతారు. దగ్గరగా అవి 300 పిల్లల దాకా వస్తాయి. ఆ టబ్బులో వేస్తారు. అంతకు మించి ఎక్కువ వేసినా కానీ పడిపోతాయని చెప్పి టబ్బుకు సగానికి వరకు వేస్తారు. ఫ్రెండ్స్, ఈరోజైతే కరెక్ట్గా ఎగ్జాక్ట్గా రేట్ అయితే తెలీదు. 2 నెలల క్రితం అయితే అంగుళం రూపాయి ఉంది, 3 అంగుళాలు అయితే 3 రూపాయలు. మీరు చూసుకున్న పడవలో వాటర్ ఉన్నాయి. ఆ వాటర్ మొత్తం ఒక అతను టబ్బుల్లో వేస్తూ ఉంటాడు. ఒక అతను ఏంటో సీడ్ పిల్ల అంటే రూపుచంది పిల్ల టబ్బులతో పోస్తూ ఉంటారు. మిగతా వర్కర్స్ కౌంట్ చేస్తూ ఉంటారు. ఈ వర్కర్స్తో పాటు నేను కూడా కౌంట్ చేస్తాం స్టార్ట్ చేశాను. వాళ్ళిద్దరూ 70 పీసులు వేసారు, నేను 30 పీసులు వేస్తున్నాను. కౌంట్ ఎంత వచ్చిందని నా మిత్రుడు అడుగుతున్నాడు. అదే నేను ఇక్కడ చెప్పబోయే రిప్లై. టబ్లో వచ్చేసి మనకి 300 పీసెస్ దాకా ఉంటాయి. మనం అయితే బకెట్లో అయితే 100 పీసుల వరకు కౌంట్ చేయాలి. ఇద్దరి మీద 100 పీసులు కౌంట్ చేసి ట్రక్ డ్రైవర్కి అందించాలి. మనం ఇలా కౌంట్ చేస్తూ ఉండగానే టబ్లో చేప తక్కువైతే వేరే అతను వచ్చి ఫుల్ చేస్తారు. ప్రస్తుతానికి అందరూ కలిపి ఒక బకెట్కి వచ్చేసి 100 పీసులు లెక్కేస్తున్నారు. మనకు వచ్చేసి ఒక వ్యాన్కి లోడింగ్ వచ్చేసి 9000 రూపుచంది పిల్ల లోడ్ అవుతుంది. అంటే 90 బకెట్లు రూపుచంది లోడ్ చేస్తారు. సరికైతే చాలా ఫుల్ కండిషన్లో ఉంది. రూపుచంద్ ఫిష్ వచ్చేసి అవి తినే ఫీడింగు తవుడు తింటాయి, పిల్లెట్స్ తింటాయి, క్రష్ చేసి వేస్ట్ చేపలేసిన తింటాయి, హోటల్స్లో మిగిలిపోయిన రైస్ కూడా తింటాయి, చికెన్ వేస్ట్ కూడా తింటాయి. బట్ ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఏదైనా కానీ పిల్లెట్స్ తవుడు ఈ రెండే మేపుతారు వాటికి. దాదాపుగా మనం వచ్చేసి ఇప్పుడు ఈ లోడ్ వేసుకుని జర్నీ చేయాల్సింది 80 కిలోమీటర్స్ దాకా ఉంటుంది. రోడ్ అయితే చాలా బెటర్గా ఉంది. మన బండికి అయితే ఫుల్గా ఆక్సిజన్ సప్లై అయితే ఫుల్గానే ఉంది. తెల్ల చేప పిల్ల అయితే కనుక పైకి తేలుతుంది ఆక్సిజన్ పెట్టినా కానీ. బట్ రూపుచంద్ అయితే అలా కాదు, అసలు మనకు కనిపించదు. దాదాపుగా మనం అయితే అన్లోడ్ పాయింట్ దగ్గరలో ఉన్నాం. ఇంకా ఎక్కువ నుంచి అయితే మనకి 3 కిలోమీటర్స్లో ఉంది అన్లోడ్ పాయింట్. మంది అన్లోడ్ పాయింట్ వచ్చేసి ఊరు పేరు గణపవరం. గణపవరం దగ్గర జగన్నాథపురం అనే గ్రామం. ఆ గ్రామంలో మనకి అన్లోడ్. చుట్టూ చూస్తూ ఉంటే మొత్తం కొబ్బరి చెట్లే ఉన్నాయి. చూస్తాకి లొకేషన్ అయితే కోనసీమ జిల్లాలాగా ఉంది. దాదాపుగా రొయ్యల చెరువులు ఉన్న చోటన కొబ్బరి చెట్లు అయితే ఉంచరు. ఎందుకంటే పక్షులు గూడు పెట్టుకుని వాటిపైన వైరస్ రొయ్యలు పెట్టుకుని ఆ చెరువులో పడేస్తాయని చెప్పి కొబ్బరి చెట్లను అయితే తొలగిస్తారు. ఈ సైడ్ వచ్చేసి ఎక్కువగా చేపల చెరువులే కనిపిస్తున్నాయి. ఎక్కువగా పంకాస్, రూపుచంద్ ఎక్కువగా ఈ సైడ్ సాగు చేస్తూ ఉంటారు. రొయ్యల చెరువులు అయితే చాలా తక్కువగా కనిపిస్తున్నాయి. మనకి ఈ రూట్లోనే లాస్ట్ చెరువు అన్లోడ్ పాయింట్. ఆ తర్వాత లాస్ట్ వచ్చేసరికి అన్ని పంట పొలాలే. ఇదే లాస్ట్ చెరువు. మన అన్లోడ్ పాయింట్కి అయితే రీచ్ అయిపోయాం. ఇక్కడే మనం దిగుమతి చేయాలి. అంటే వీళ్ళు ఉండగా చెప్పారు రాత్రి బయలుదేరి గంటగా తెలుసు. ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. సబ్స్క్రైబ్, లైక్ రెండు చేయండి. బెల్ ఐకాన్పై క్లిక్ చేయండి. ఆల్ అని ఉంటుంది, ఆల్ పైన క్లిక్ చేయండి.
సబ్స్క్రైబ్ చేయండి అండ్ వన్స్ అగైన్ లైక్ చేయండి. మీకు ఇంకా బెటర్ వీడియోస్ మళ్ళీ పెడతా ఉంటాను. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి నా ఛానల్ సక్సెస్ చేస్తారని కోరుకుంటున్నాను.